మనం ఏవో తప్పులు చేసేమేమో, మనకి భగవంతుడి దయ లభిస్తుందా, మనం పొందగలమా, దేవుడి దయ రావాలన్నా కర్మ కలిసి రావాలన్నా ఈ నీరసపు మాటలు ఇంట్లోంచి ఎగిరిపోవాలండి. అసలు దేవుడి దయ నీ కోసం సిద్ధంగా ఉంది, నీ పూజామందిరంలో ఉంది, అది విగ్రహ రూపంలో ఉంది, నీ చేతులు సిద్ధంగా ఉన్నాయా ఆ పాదాల మీదకి వెళ్ళడానికి. మనం నైవేద్యం పెట్టి పారిపోవడమే. ఏ రోజు ఏం నైవేద్యం ఇది కాదు ప్రాధాన్యం ఇక్కడ. ఏ రోజు ఏం పెట్టినా ఒకటే. నీ మనస్సు అక్కడ పెట్టావా? 9 రోజులు 9 నైవేద్యాలు పెడతాం, 9 ఫోటోలు తీస్తాం, ఫేస్బుక్లో పెడతాం. లలితాదేవి కోసం కాదు, ఫేస్బుక్ కోసం. మేమింత గొప్పగా చేసాం, దేశంలో గడ్డంతా పట్టుకొచ్చి అక్కడ పెట్టాం. మన బుద్ధి పెట్టాలి, ఆ బుద్ధి ముఖ్యం. అందుకే రాముడు ప్రశ్నిస్తాడేమో అని అనుమానం వచ్చి ఏమడుగుతాడట, ఏ తాత్పర్యముతోడ గురించదవురా. తత్పరస్య భావం తాత్పర్యం కదా. తత్పరత్వం లేకుండా పూజ ఎలా చేస్తామండి? వస్తువులు పెడితే సరిపోయిందా? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమప్యైకం